ఏపీలో కూటమి పరిపాలన ఎలా ఉన్నది? హాయ్, నేను మీ పెంటిక్ స్టార్. అద్భుతంగా ఉన్నది, సూపర్ ఉన్నది. దాన వీర శూర కర్ణ కథ విన్నారా? అట్లా దాన కర్ణుడే ఏలినట్టున్నది. అర్థమైందా? ఒక్కటి చెప్తున్నా, ఎన్నో ఊర్లల్లో రోడ్లు కొన్ని సంవత్సరాలకి వెళ్ళి లేకుంటే ఏపిస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజలతో వాళ్ళ సమస్యలు తెరుచుకొని తీరుస్తున్నారు. జబర్దస్త్ ఉన్నది. చూస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య నాగబాబు గారికి నిన్న ఎమ్మెల్సీ టికెట్ అయితే ఇచ్చారు. దీని గురించి ఏమంటారు? అద్భుతం, మంచి వార్త చెప్పినావు. ఏమన్నా కానీ ఇది నాకు తెలియదు. ఆయన చాలా మంచి వ్యక్తి. సినీ ఇండస్ట్రీలో ఎంతో మందికి లైఫ్లు ఇచ్చిండు, ఎంతో మందికి ఇబ్బందులు ఉంటే తీర్చిండు. ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవడానికి వెనుక ఉండి ఎంతో ఒక సైనికుడు, జన సైనికుడు లాగా పనిచేసిండు. అర్థమైందా? ఆయన కష్టానికి ఫలితం ఈ ఎమ్మెల్సీ. పక్క ఆయన గెలుస్తాడు. గెలిచాడు ఆల్రెడీ. టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు ఆయనకి. టికెట్ ఇచ్చిర్రు అంటే గెలిచినట్టు ఇంకేమున్నది. ఆయన చాలా మంచి వ్యక్తి. నేను చెప్తున్నా, ఆయన గురించి నేను చాలా మందికి అడిగిన, కొన్ని పత్రికలలో చూసిన. ఒక బ్యాడ్ నేమ్ అని మచ్చలేని వ్యక్తి. చూస్తే ఇప్పుడు అపోజిషన్ ఏదైతే ఉన్నదో వైసీపీకి ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం ఇవ్వడానికి నిజంగా భయపడుతున్నారు కూటమి ప్రభుత్వం. దేనికైనా అర్హత అనేది ఉండాలి. ఏంటంటే సీట్ల లెక్క ఉంటుంది. ఒక మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్ని సీట్లు ఉంటే ప్రతిపక్షం అనేది ఉంటుందో అన్ని సీట్లు ఉండాలి. ఉంటేనే ఇస్తారు. ఇప్పుడు లేకపోతే కావాలని ఇవ్వకుండా ఉండడానికి, వాళ్ళ ఇష్టపూర్వకంగా చేయడానికి కాదు. ప్రజాస్వామ్యం అంటే ఏందనుకున్నావు? అర్థమైందా? రాజ్యాంగం ప్రకారంగా నడుస్తుంది. మరి ఎలా ఉంటది రానున్న రోజుల్లో కూటమి పరిపాలన? సూపర్ ఉంటుంది. ఇప్పుడు 7 నెలలకే ఇంత అద్భుతంగా ఉందంటే ఇంకా రాను ఇంకా సూపర్ జోష్మిన్ ఉంటుంది, కిరాక్ ఉంటుంది. రీసెంట్ గా పోషణ్ కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు కదా. నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో నెక్స్ట్ పేరు ఎవరిది అనుకోవచ్చు? అది నెక్స్ట్ పేరు అనేది కాదు, ఒక్కొక్కరు తప్పులను బట్టి ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరిని ఏం విమర్శించవద్దు. ఇంకొకటి ఏమిటంటే, ప్రజా సొమ్ముని ఎవరైతే కొల్లగొట్టి తిన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా. నీ దృష్టిలో ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ లో? నా దృష్టిలో వాళ్ళు వీళ్ళని నాకు ఎవరు పగోళ్ళు కాదు, ఏమి కాదు. మనం ఏంటంటే ప్రతి ఒక్కరి గురించి మనం తెలుసుకొని ప్రజలకు ఇది మంచి ఇది చెడు అని చెప్పడం అంతే.